నాశనమునకు ముందు గర్వము. ఏ వ్యక్తిలో గర్వం ఉందో ఆ వ్యక్తి నాశనము కాబోతున్నాడని అర్థం. ఈ సంవత్సరంలో నువ్వు గర్వపడుతున్నట్లయితే రేపు 2025 26లో కేల్కథం. నువ్వు నీ బండ ఖాళీ, నీ ఇల్లు, నీ బెడ్షీట్ ఖాళీగా. దేవుని వాక్యము జీవము కలిగినది, 100% నమ్ముతున్న నేను. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుస్తుంది. ఏ వ్యక్తి పడిపోతుండో ఊరికనే గుర్తుపట్టవచ్చు మనం. ఏంటిది, ఎలా గుర్తుపట్టవచ్చు అంటే అహంకారముతో వ్యవహరిస్తాడు ఆ వ్యక్తి అహంకారముతో వ్యవహరిస్తాడు. నేనంటే ఏంది, నా కారు అంటే ఏంది, మా కులం అంటే ఏంది, నా ఎంట ఎంతమంది ఉన్నారు, నా చర్చి ఎంత పెద్దగా ఉంది, నాకెన్ని కానుకలు వస్తాయని ఎప్పుడైతే నువ్వు అహంకారంతో అనుకుంటావో నీవు పడిపోలేదులే, ఇప్పుడే పడిపోవబోచున్నావని అర్థము. గుర్తుపట్టవచ్చు. అహంకారమైన మనస్సును బట్టి, అతని ప్రవర్తనను బట్టి వామ్మో వీడు తప్పకుండా పడిపోతాడని నువ్వు అనుకోవచ్చు. పడిపోయిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మీకు తెలుసు, నాకు తెలుసు. గర్వము అనేది నాశనానికే ఇది భయంకరమైనది. సౌలు యొక్క నాశనము దాపరించింది కాబట్టి దావీదును, దేవుని మనస్సు కలిగి దేవుని ప్రజల కొరకు పాటుపడుతున్న వ్యక్తిని చంపాలని వెతుకుతున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, నీ కుటుంబం మీద, నీ మీద గర్విష్ఠులు ఎంతమంది అయినా లేవచ్చు, కానీ వాని బారిన పడకుండా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను తప్పిస్తాడు, కాపాడుతాడు. ఏం చదివినాం? దావీదును దేవుడు సౌలుకు చిక్కకుండా కాపాడిండని రాయబడ్డది. ఈ రోజున నిన్నైనా నన్నైనా గర్విష్ఠులకు దొరకకుండా, సైతానుకు దొరకకుండా, మంత్రగాలకు దొరకకుండా మనల్ని కాపాడే దేవుడు ఉన్నాడు. ఇది జ్ఞాపకం ఉంచుకొని మీరు భక్తి చేయండి. గర్విష్ఠులతో దోపుడు సొమ్ము పంచుకొనుట కంటే దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. మనము స్నేహం చేస్తే దీన మనసు కలిగిన వానితో చేయాలి, కానీ అడ్డగోలిగా నోటుకొచ్చినట్టు మాట్లాడే వారితో పొత్తు ఉండకూడదు. కనికరము లేని వారితో పొత్తు ఉండొద్దు. ఈ దీన మనసు కలిగిన వారి దగ్గర ఏముండకపోవచ్చు, కానీ గర్విష్ఠులతో నువ్వు సంబంధం పెట్టుకుంటే వారెంట తిరిగితే అన్ని నీకు దొరుకుతాయని నువ్వు అనుకుంటున్నావు, కానీ వానితో పాటు నీకు కూడా నాశనము దాపరిస్తుందని అర్థం. గర్విష్ఠుని దోపుడు సొమ్ము నీకు వసలే వద్దు. వానెంట పోతే వాడు 1000 రూపాయలు ఇస్తాడు, వానెంట పోతే నాకు తాపిస్తాడు, వానెంట పోతే కార్లు తిరగొచ్చని ఆ గర్విష్ఠునితో నువ్వు ఎట్టి పొత్తు పెట్టుకోవద్దు. అర్థమవుతున్నావా? యేసు నామానికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 22వ వచనం. కీర్తన గ్రంథము 119:22. నేను నీ శాసనములను అనుసరించుచున్నాను. యేసునామానికి మహిమ కలుగునుగాక. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. అల్లే, మీ ఇంటి మీదకి శాపం వచ్చిందంటే ఇప్పుడు ముఖం మారుస్తుంది. ఏందన్నా మీ క్రైస్తవులు అయితే ఆ ఇంటి మీదకి శాపం వచ్చిందంటున్నావు ఏంటంటే, సామెతల గ్రంథంలో 3వ అధ్యాయము 33వ వచనాన్ని మీరు టిక్కు పెట్టుకోండి. తీయమ్మా. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలములను యెహోవా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచును.
అంటే భక్తిహీనులు అంటే ఎవరు? అన్యజనులు కాదు. దేవుని బిడ్డలను చెప్పుకొని మందిరానికి వస్తూ ప్రార్థన చేయని వాడు, వాక్యం చదవని వాడు, ఆజ్ఞలను అనుసరించని వాడు, అడ్డగోలిగా ప్రవర్తించేవాడు భక్తిహీనుడు. వానింటి మీదికి శాపము వస్తుంది. ఇప్పుడు సపోజ్ చెప్తున్నా, మీరు క్రైస్తవుల కుటుంబం, మీరు అన్యజనులతో మీరు పొత్తు పెట్టుకురనుకో, అది శాపమే. మీ ఇంట్లో మీ బిడ్డో కొడుకో ఎవరన్నా లేపుకుని పోయిందనుకో, అది శాపమే. క్రైస్తవుల మీదికి శాపం ఏందని నువ్వు గులగడం కాదు. నువ్వు దేశ దిమ్మరి వీధి శాపమే. ఏనాడు తృప్తిగా పండని నీ హృదయము, నీ మనసు శాపమే. అన్న, ఇంత భయంకరమైన శాపం మాకెందుకన్నా అంటే, మరి భక్తిహీనుడుగా ఎందుకుంటావు? భయభక్తులు కలిగి జీవించడం. దుర్మార్గపు క్రియలు వదిలిపెట్టి నీతి క్రియలను నువ్వు ప్రారంభిస్తే నీ నివాస స్థలాన్ని యెహోవా ఆశీర్వదిస్తాడు.